ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా శ్రీరామ సాయి దత్త పీఠంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు, హోమాలు, యజ్ఞాల్లో పాల్గొన్నారు. పీఠంలో ప్రతి నెల నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా యంత్రం స్వీకరించిన ప్రతి భక్తుడు చేత ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. జయ గురుదత్త. ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి మరియు గురు పౌర్ణమి సందర్భంగా మన శ్రీరామ దత్త సాయి పీఠం పిఠాపురంలో ఈరోజు అన్ని జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులందరూ మనం ప్రతి నెల జరిగే కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగినది. వారి చేత స్వయంగానే మిగిలిన విషయాలన్నీ వారి మాటల్లోనే మీరు విందురు. కానీ ఈ నెల ప్రత్యేకంగా కూడా వర్షాలు పట్టలేదని వారి చేత అందరి చేత కూడా వరినయాగం కూడా చేయించడం జరిగింది. లోకం సుభిక్షంగా ఉండాలి, లోక కళ్యాణార్థం జరిగే ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తుల చేత మేము స్వయంగా చేయించడం, మేము చెప్పినట్టుగానే మేము చేయిస్తున్నాం ప్రతి నెల కూడా. కాబట్టి వాళ్ళకి వసతి అవనివ్వండి, ఇక్కడ మంచి ఋత్వికుల చేత, వేద పండితుల చేత ఈ కార్యక్రమాలు ఏమంటే చేయించడం జరుగుతుంది ప్రతి నెల కూడా. మా యంత్రం తీసుకున్న ప్రతి భక్తులకు కూడా ఈ కార్యక్రమం చేయించడం జరుగుతుంది. అందరూ ఈ కార్యక్రమాన్ని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనసావాచ కోరుకుంటూ శుభం పూయ. నా పేరు ఆలా శేషసాయి కుమార్. మేము ఒంగోలు నుంచి వచ్చామండి. మన శ్రీ రామదత్త సాయి పీఠానికి నేను మొట్టమొదటిసారిగా ఈ పీఠం దగ్గరికి రావడం జరిగింది. తర్వాత ఒక 8 నెలల క్రితం వాలంటీర్స్ మా ఇంటికి వచ్చి ఈ పీఠము, ఈ యంత్రం యొక్క విశిష్టతని, ఇక్కడ యొక్క పీఠం యొక్క గొప్పతనాన్ని, ఇక్కడ జరిగే కార్యక్రమాలని చెప్పడం జరిగింది. నేను కూడా యంత్రం తీసుకున్నాను. అక్కడి నుంచి ఎంతో పాజిటివ్నెస్ అనేది స్వయానా నేను నా కళ్ళతో చూశాను, నా కుటుంబ పరిస్థితులు వీటన్నిటి దృష్ట్యా. అంతేకాకుండా వాలంటీర్స్ చెప్పిన దానికంటే ఇక్కడ ఎంతో గొప్పగా మేము వస్తున్న దగ్గర నుంచి 2 రోజుల ముందే ఈ యొక్క యజ్ఞానికి సంబంధించింది, హోమాలకు సంబంధించింది, ఈ పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలి ఏంటి అని అన్నీ కూడా పీఠం వారే, సిద్ధాంతి గారే డైరెక్ట్ గా మాకు లైన్ లో ఉండి రూట్ మ్యాప్ తో సహా ఆయన పంపించి మాకు ఇక్కడ వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా రాత్రి మాకు డిన్నర్ కూడా ఏర్పాటు చేసి, వారి యొక్క వాహనాలు ఏర్పాటు చేసి, అక్కడి నుంచి రూముల దగ్గర నుంచి పీఠానికి మమ్మల్ని ఆహ్వానించి బాజా భజంత్రీలతో ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా మేము అనుకున్న దానికంటే ఇంకా ఎంతో ఆనందదాయకంగా జరిగినాయి. అంతేకాకుండా ఈరోజు గణపతి హోమము, రుద్ర హోమము, మృత్యుంజయ హోమము, అంతేకాకుండా రైతులకు అందరి కోసం, ఈ ఊర్లో ఉన్న రైతులు, రాష్ట్రంలో ఉన్న రైతులు అందరి కోసం, అందరూ సుభిష్టంగా పంటలు పండాలని వరుణ హోమం కూడా చేయటం జరిగింది. మాకు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో ఆనందదాయకం. అంతేకాకుండా ఈ యొక్క పీఠాధిపతులకి, సిద్ధాంతి గారికి మరియు ముఖ్యంగా